దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో నుండి యాకోబు పత్రిక మీరు చెప్తున్న సాక్ష్యాలన్నిటిని బట్టి దేవుని వాక్యము నాకు ప్రభు బయలుపరుస్తున్న మాట 5వ అధ్యాయము 7వ వాక్యము, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. చాలమ్మా. చదవబడిన వాక్య భాగంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు రాకడను గూర్చి నేటి సంఘము ఎలా ఉంటుందో ముందుగానే పరిశుద్ధాత్ముడు గుర్తెరిగి ముందుగానే ఆనాడే సంఘమునకు బయలుపరచబడిన మాట. ఆమేన్ చెప్పండి. ఎవరి సంఘానికి? నజరేతు సంఘానికి కాదు. ఎవరి సంఘానికి? ఫలానా సంఘానికి కాదు. వావరలుగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సార్వత్రిక సంఘానికి వెల్లడి చేసి ప్రకటించబడిన మాటిది. ఆమేన్. సంఘమా, ప్రభువు రాకడ ఏమవుతుందట? 9వ వాక్యంలో మీరు చూశారు కదా. 8వ వాక్యంలో ప్రభు రాకడ ఏమైంది? సమీపించుచున్నది గనుక మీరును ఏం కలిగి ఉండండి. ఎందుకు అని అంటే, ఈరోజు 2 రోజులు గట్టిగా ప్రార్థన చేస్తాం, ఇంక అక్కడి నుంచి 3వ రోజు ఏముంటో లేదు. ఓపిక అంటే తినే ఓపిక ఇది కాదు. విశ్వాసం అనే అది ఏం లేదు. దేవుని కార్యము జరిగేంత వరకు కనిపెట్టే ఓపిక లేదు. ఒకసారి గట్టిగా అందరు ఎక్కడ ఉన్నారా? కొంచెం చాలా వీక్గా ఉన్నట్టుగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారా? యేసు నామములో మీ బలహీనత బలముగా మార్చబడును గాక. స్తోత్రం కలిగిన గాక. దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడినప్పుడు ఉన్న ఆ పటుత్వం, ఏ పటుత్వం? నూతనంగా వచ్చినప్పుడు ఉన్న ఆ ఆకాంక్ష, ఆ యొక్క వేడి ప్రార్థనలో కానీ స్తుతించడంలో కానీ ప్రభు కార్యాలకు పరిపూర్ణముగా ఆ కార్యాలలో పాలు పంపులు పొందడం కానీ దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే అద్భుతాలు పొందుకునేంత వరకు ఎదురు చూడటం కానీ ముందున్నాయి. అయితే రాను రాను సంఘము అంటే మనదే కాదు, భూమి మీద ఉన్న సంఘం అంతా కూడా ఈరోజు ఓపిక లేనిది అయిపోతుంది. ఏమవుతుంది? ఓపిక లేనిది అయిపోతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు ముందుగానే ఎరిగి అపోస్తుడైన యాకోబు ద్వారా మీకు ఓపిక, ప్రభు రాకడ దగ్గర అవుతుంది కాబట్టి, మీ ఫలము దగ్గర అవుతుంది కాబట్టి ఇక అది మీకు ఇవ్వడానికి ప్రభు వస్తున్నాడు. మీరు ఏ ప్రారంభంలో ఎలాంటి
పటుత్వము కలిగిన విశ్వాసపు ప్రార్థన, సమర్పణ, ఆయన సన్నిధిలో నీతి, పరివర్తన, యథార్థత ఏదైతే ఉందో అది కొనసాగించే విషయంలో మీరు అదే ఓపిక ఉండండి. అది ఓపిక అంటే. ఇంకొక మాట మీకు తేలిగ్గా చెప్తాను. శరీరంలో ఓపిక తగ్గితే మన అడుగు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? స్టెబిలిటీగా నిలబడగలమా? నిలబడలేం. స్టెబిలిటీగా ఉండలేం. ఎందుకంటే ఆ స్టామినా, శక్తి మనలో తగ్గిపోయింది కనుక అది మరలా వచ్చేంత వరకు కూడా అది పొందుకుంటేనే కానీ, ఆ ఓపిక మరలా వస్తేనే కానీ ఆ బలహీనతతోనే మనం ఏం చేస్తుంటాం? అడుగు వేయడానికి తడబడుతూనే ఉంటాం. సహోదరులారా, నా మాటలు జాగ్రత్తగా మనసు పెట్టండి. దేవుని సన్నిధిలో కూడా, దేవుని రాకడ వరకు కూడా నీవు నీతి అనే దానిలో నిలబడాలంటే ఓపికతో నీ నీతిని కొనసాగించాలి. స్తోత్రం. ఏముండాలి మనలో? కొన్నిసార్లు అంటాం కదా, నీతిగా ఉంటే రోజులు కాదండి. నీతిగా ఉంటే ఈరోజు నీతి ఏం పనికి వస్తుందండి? మంచితనం ఏం పనికి వస్తుందండి? యథార్థంగా ఉండడం ఏం పనికి వస్తుందండి? మోసానికే రోజులండి, అన్యాయానికే రోజులండి, అక్రమానమే వర్ధిల్లుతుందండి. ఎక్కడ చూసినా దౌర్జన్యం చేసేవాడే ఏలుబడి చేస్తున్నాడండి, దౌర్జన్యవంతులే బాగున్నారండి అని అనుకుంటున్నాం. కాదనలేదు. నేను అంటాను, ఈ దౌర్జన్యం, ఈ అవినీతి, ఈ మోసకారితనం, ఈ యొక్క పరిస్థితులన్నీ ఇక్కడ నువ్వు ఏలుబడి చేయడానికి, ఇక్కడ నిన్ను నిలబెడతాయేమో కానీ దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి ఈ నీతి ఆధారం. స్తోత్రం చెప్పండి. ఏ నీతి? అర్థమైందా? ఇక్కడ నిన్ను నిలబెడతాయి కానీ ఇవి ఎక్కడ నిలబెట్టవు? దేవుని సన్నిధిలో నిలబెట్టవు. అందుకని విశ్వాసులైన పిల్లలమైన మనము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, ఇదిగో సహోదరులారా అని అంటూ మీరు ప్రభు రాకడ వరకు కూడా మీ నీతిని, మీ పరిశుద్ధతను, మీ యథార్థతను, మీ ప్రేమను, మీ దీర్ఘశాంతమును మీరు ఏమాత్రం సడలిపోకుండా అదే ఓపికతో ఉండండి. స్తోత్రం. అంటే ఎందుకని చెప్పాడు ఈ మాట? ఖచ్చితంగా ఒక దినము ఆయన రానే వస్తున్నాడు. మీ ఓపికతో ఏదైతే మీరు కలిగి స్థిరంగా నిలబడి పట్టుకుని నిలిచారో దానిని బట్టి మనము ఆయన ఎదుట నిలబడతాం. అందుకే ఎవరు వస్తున్నారని అంటున్నాడు? ఆ మాట చెప్పండి. ప్రభువు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఏం కలిగి ఉండండి? ఓపిక ఉండండి. పేరుకి భక్తి ఉంది కానండి, భక్తి అనే దాంట్లో కొనసాగుతున్నారు కాదండి. కొంతమంది మనం చూస్తున్నప్పుడు వాళ్ళ క్రియలలో ఏం లేదు, క్రియలలో ఏం కనబడుతూ లేదు, దేవుని గుణగణాలు క్రియలలో లేవు. మోకరించి ప్రార్థన వేయడం బాగానే ఉంది, చప్పట్లు కొట్టడం బాగానే ఉంది, స్వరమెత్తి ఆరాధించి పాడడం బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉండాలి దేవునిని గుర్చిన హృదయములో భయము, ఇక్కడ క్రియలు మొదలవ్వాలి. స్తోత్రం కలిగినగా ఇక్కడ మొదలైతే, ఇక్కడ స్టెబిలిటీగా ఉంటే నీవు దేవుని యొక్క రాకడలో ఏది కూడా జారిపోకుండా నిలబడతావు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం తేలిగ్గా సులువుగా మీకు వాక్యం అర్థం అవ్వాలని చెప్తున్నాను. భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు?
చెప్పండి, ఎవరు? భార్యాభర్తలు ఉన్నారు. పెళ్ళికి ముందు ఒకరినొకరు చూసుకున్నాం. హలో, ఇలాగే వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాటలు మిస్ అవ్వకూడదు. పెళ్ళికి ముందు ఒకరినొకరు ఏం చేసాం చెప్పరా? ఇక్కడ ఎవరు కూడా నేను చూసుకోకుండా చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? నేను చూసుకోకుండా ఉన్నారా? చెప్పరేమండి? ఉన్నారా? చూసుకోకుండా చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. అందరూ ఒకరినొకరు ఏం చేసాం? చూసుకునే, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని, వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని, చూసిన వెంటనే పెళ్లి చేసాంగా. కూర్చుని అబ్బాయిని కూర్చుని పెట్టిన వెంటనే ఇంక రేపే లగ్గం పెడేద్దాం, రేపే పెళ్లి చేసేద్దాం, రేపే కార్యక్రమాల్లో కొనసాగిపోదాం అనరుగా. అమ్మాయిని కూర్చోబెట్టి ఒక 10 నిమిషాల తర్వాత పాపం తీసుకెళ్ళి పెద్దోళ్ళు, స్నేహితులు, కుటుంబంలో ఏమండి, పిన్నులు, అత్తలు ఎవరొకరు మొత్తానికి అడిగే మాట ఏంటి? అబ్బాయి ఇష్టమేనా అని అడుగుతాం. అలాగే ఈ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని కూడా అడుగుతాం, అమ్మాయి నీకు ఇష్టమేనా? బాగుందా? మంచిది. ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత మొత్తానికి పెళ్ళి అయ్యింది. ఏమైంది? పెళ్ళైన తర్వాత కొన్ని పర్యాయాలు ఇద్దరిలో ఏదైనా కొంచెం ఎవరిలో ఒకరిలో ఏదైనా లోపం ఉంటే, సహోదరులారా చెప్తున్నాను, వాక్యమును ముడిమే చెప్తున్నాను, అక్కడే నీకు ఓపిక అవసరం. స్తోత్రం చెప్పండి. ఏమవసరం? ఎక్కడ భార్య కొంచెం తొందరగా మాట్లాడే వ్యక్తి అయితే భర్తకు ఓపిక అవసరం. భర్త కొంచెం కోపంగా మాట్లాడే వ్యక్తి అయితే భార్యకు అవసరం. స్తోత్రం. ఎవరికి అవసరం? ఎందుకు అవసరమో తెలుసా? వినండి, ఎందుకు అవసరమో తెలుసా? మీ ఓపికే మీ కుటుంబాన్ని 10 మందిలో ఘనపరిచేటట్లుగా చేస్తాయి. కొంతమందికి అర్థమైందేమో నేను చెప్పిన మాట, మిగతా వాళ్ళకి అర్థం అవ్వలేదేమో, అందుకే స్తోత్రం రాలేదు. నేను చెప్పింది అర్థమైందా? ఇది కొంచెం బుర్ర వాడితే, ఏం వాడాలి? మీ మెదడులోకి వెళ్తే ఈ మాటలు మీకు పనిచేస్తాయి. దేనికి స్తోత్రం? ఇందులోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బుర్రలోకి వెళ్ళాలి. నేను చెప్పింది అర్థమైందా? భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళిలో నీవంటే నాకు ఇష్టం, ఈ ఇష్టాలను బట్టే ఏమైంది? వీళ్ళిద్దరినీ పెండ్లి పీటెక్కించి, పెండ్లి వేదిక మీద పెద్దల సమక్షంలో, పురోహితుల సమక్షంలో, 2 కుటుంబాల సమక్షంలో వీరికి ఏం చేశారు? వివాహం చేశారు. వీరి వివాహం అనంతరము నిన్నట్లాగే ఉండకపోవచ్చు, కానీ వివేకమైన కుటుంబంలో వివేకము కలిగిన వాళ్ళు, ఇదిగో ఇక్కడే ఏం అవసరం? ఇక్కడే ప్రభువు కూడా పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు ఎవరు పెండ్లి కుమారుడికి ఎవరు రాబోతున్నారు? ఆయన రాబోతున్నాడు. మనమందరము ఎవరమే? మనమందరం ఎవరమే? పెండ్లి కుమార్తెమి. ఇప్పుడు పెండ్లి కుమార్తెమైన మనకి శోధనలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఇవన్నీ సహజంగా వస్తాయి. కానీ పెండ్లి కుమారుడు ఒక మాట చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను, సిద్ధంగా ఉండు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సంగమా, అందుకే దైవజనుడు పౌలు గారు హెబ్రీ పత్రిక అధ్యాయంలో 12 అధ్యాయమో 13 అధ్యాయంలో ఉంటే మాట ఏంటంటే, వివాహము అన్నిటికంటే ఘనమైనది అన్నాడు. ఆమేన్. ఏది ఘనమైంది? వివాహము అన్ని విషయములలో
అన్నిటికంటే కూడా ఘనమైనది. నేను అంటాను, ఈ వివాహము మనుషులుగా ముందు దేవుడు ఆయన ఉద్దేశములో పరలోకములో వధువైన కన్యకను సంఘమనే మనలందరినీ కూడా వివాహము చేసుకునే విషయంలో భూలోక వివాహ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ వివాహములో భార్యాభర్తలలో కూడా ఓపిక ఉండాలి. అలాగే సంఘమనే మనలో కూడా ఆయన ఎదుర్కోవడానికి ఏముండాలి? అదే ఓపిక ఉండాలి. దేనికి స్తోత్రం. ఏమొచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏముండాలి? ఓపిక ఉండాలి. కాపురం జరగాలంటే ఏముండాలి? ఉండాలి. అయిన దానికి కాని దానికి, అనవసరమైన దానికి, లేని దానికి ఎవరని ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే ఆ కుటుంబము ఏం లేదని అర్థం. ఆ కుటుంబంలో ఏం లేదని అర్థం. వాళ్ళు ఇంకా ఎవరికెవరికి అర్థం అవ్వలేదని అర్థం. ఏమవ్వలేదు? నేను అంటాను, నా ప్రాణప్రియుడైన యేసయ్య నీకు అర్థమైతే నీ కోపిక వచ్చేస్తుంది. స్తోత్రం. నీ భర్త నీకు అర్థమైతే నీ కోపిక వచ్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. నీ భార్య నీకు అర్థమైతే నీ కోపిక వచ్చేస్తుంది. స్తోత్రం. కొంతమంది ఇంకా అర్థం కావట్లేదు. అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మాట చెప్తాను, గమనించండి. నీకేదన్నా కోపం వస్తూ ఉన్నది అంటే ఆ మొదట చూసిన ఆ చూపు, ఆ మొదట పలికిన మాట నువ్వు మర్చిపోతున్నావేమో. ఇద్దరికి చెప్తున్న మాట ఇది. దేనికి స్తోత్రం. ఎవరిద్దరికి? ఇద్దరికి చెబుతున్న మాట ఇది, ఒకరికే కాదు. మొదలు చెబుతున్న మాట నువ్వు మర్చిపోయామో, మొదలు చెప్పిన మాట నువ్వు గుర్తుకు వస్తే నీలో మరల ఓపిక మొదలవుతుంది. స్తోత్రం. ఏం రావాలి? ఓర్పు. అందుకే ఏం అవసరం? సహోదరులారా, ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరుచుకోనండి. స్తోత్రం. మీ హృదయములు ఏం చేయండి? స్థిరపరుచుకోండి. అంటే సమస్యలు వస్తాయి, ఏదొక గలిబిలు వస్తుంది, ఏదొక అంతరాయాలు కలుగుతాయి. అయినా విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రభువు చెప్పిన మాటే మన పదే ఆయన నెరవేర్చేవాడిగా ఉన్నాడు కనుక దాని విషయమై మనం స్థిరంగా ఉండాలి. స్తోత్రం. 2-3 మాటలు చెప్పి నేను ముగించాను. ఒకటి, ఎందులో స్థిరంగా ఉండాలి? నీతి. ఎందులో ఉండాలి? నీతి. అందుకే చెప్పాడు, మొదట నా నీతిని వెతకండి. మత్తయి సువార్తలు ఈ మాటలు మీరు చూడగలుగుతూ ఉంటారు. 6వ అధ్యాయమా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యములో మీరు చదివితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదకు వెతకండి. దేవునికి స్తోత్రం. మనం వెతకవలసింది, మనం స్థిరంగా నిలబడవలసింది దేని మీద అంటే నీతి. ఆమేన్. నీతి అనే మాట మరొక రుజువు ఏంటంటే, అతడు ప్రమాణము చేసినను. చెప్పండి, పూర్తి చేయండి. అతడు ప్రమాణము కాదు నష్టము కలిగినను. ఏం కలిగినను? చూడండి, కీర్తన గ్రంథములో అది అతడు ప్రమాణము చేయగా 15వ అధ్యాయం 4వ వాక్యము, కీర్తన 15వ అధ్యాయం 4వ చివరిలో ఉంటుంది. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రమాణము చేయగా ఏం కలిగినను? నష్టము కలిగినను. సహోదరులారా,
భర్త అన్న కొంచెం నష్టపరిచాడా, నీకు ఒక ప్రమాణం గుర్తుకు రావాలి. భార్య ఏమన్నా నష్టపరిచిందా, నీకు ఒక ప్రమాణము. ఏ ప్రమాణం చెప్పరేం? పెళ్ళిళ్ళు చేసుకుని క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రమాణాలు గుర్తుకొచ్చేయాలి. ఏ ప్రమాణం? నా సొంత. ఇక ఇటీవల 1 year అవుతుంది కదా, ఏం చేసావు? ప్రమాణం ఏం చేసావు? అప్పుడే మర్చిపోయావా? ఏమనాలి? ఏమనాలి? అబ్రహాం గారు ఏమనాలి? మనోన్ని సీమోన్ గారు ఏమనాలి? ఏం చేసావు రా? ఏం చేసావు? ఎవరు గుర్తుకు రావాలి? ప్రమాణం గుర్తుకొచ్చేయాలి. ఏమని? నా సొంత. చెప్పండి అమ్మా, మీరు సొంత శరీరాలు అవ్వలేదు, ఇట్లా ఎరువు శరీరాల్లో ఘన గడుపుతున్నారా? పురుషులారా, ఎంతమంది ఉన్నారు పురుషులు? మోషే గారు, పురుషులారా మీరు ఆగండి, మీరు పలికితే ఎలాగా ఆ మాట? వాళ్ళే పలకాలి. మీరు, అయ్యో బాబోయ్, మీకు ఒకరోజు ప్రత్యేకంగా భార్యాభర్తలకు ఒక క్లాస్ పెట్టాలనుకుంటున్నాను. ఆ ప్రత్యేకమైన, నిజమే, మీకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన కుటుంబపరమైన మీకొక దాన్ని కౌన్సిలింగ్ అనండి, కానీ మన భాషలో చెప్పాలంటే కుటుంబమును కట్టుకోవడం. స్తోత్రం. మంచిది. ప్రభు చిత్తమైతే ఈ 15 ఏ రోజులు ఈ 21 రోజుల్లో భార్యాభర్తలు తప్పక రావాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. కుటుంబంలో అందరూ రావాలి. అయితే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ఉపదేశం మీకు అవసరం. ఆమేన్. నేను ఏదో చెప్పాలని కాదు, కానీ ఖచ్చితంగా మన కుటుంబమును మనమే జాగ్రత్తగా కట్టుకోగలిగితే మనకెవడో చెప్పడండి, మనమే నలుగురు చెప్తామండి. స్తోత్రం చెప్పరండి. ఆమేన్. ఎఫెసీ పత్రిక తెరవండి ఇప్పుడు. మరి అలాగైతే ఎఫెసీ పత్రిక తెరవండి. అక్కడ ఒకరికే ఉందా, ఇద్దరికే ఉందా? చెప్పాలి. ఒకరికైనా ఇద్దరికైనా? ఏమని చదవాలి? 5వ అధ్యాయము 25వ వాక్యం మీరు చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని దేవునికి స్తోత్రం. అందుకని పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తన భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఆమేన్. ముందుకెళ్దామా, ఆగిపోదామా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు పలికిన మాట? ఎప్పుడు పలికారు? ఒకరినొకరు ఎదురుపెట్టి పాస్టర్ గారు ఓ ప్రసంగం చేస్తుంటే పక్కన ముసిముసి నవ్వులు, అమ్మ నవ్వులు. ప్రసంగంకి వెళ్ళి ఉండదు. మొన్న ఒక పెళ్లి చేయడానికి వెళ్తే వాళ్ళిద్దరూ తెగ నవ్వేసుకుంటున్నారు. నేను పెళ్లి ప్రసంగానికి వెళ్ళాను, వాళ్ళిద్దరూ తెగ నవ్వేసుకుంటున్నారు. నా ముందున్న పెద్దలు వాళ్ళు నవ్వేసుకుంటున్నారు నేను చెప్తున్న మాటలను బట్టి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నా, బాగా మీరు పిల్లల ముందు మీరు అనండి అంటే మాకు ఇవన్నీ తెలిసినట్టుగా. అప్పుడు బాగా ఉంటుంది. రాను శరీరం మారిపోతుంది. అందుకే ఇక్కడిగో మీరు ఎప్పుడన్నా మీకు జ్ఞాపకం చేస్తే మీకు ఎందుకు మాట చెప్తున్నా అంటే, ఇదిగో నా శరీరము అని అంటారు. స్త్రీని ఎవరు? భార్య ఎవరు? సహోదరులారా, ఎంతమంది భార్యలను ప్రేమిస్తున్నారు? మా వాళ్ళు ఎవరు ఎత్తలేదండి బాబు.
మా ఓట్లు లేవా ఇక్కడ? మా ఓట్లు లేవా? భర్తలను ఎంతమంది ప్రేమించున్నారు? ఇంకా కొంతమంది అన్నా ఇస్తారు, వీళ్ళు సంతోషం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా మోసే మా పరువు తీసేసింది. మా వాళ్ళు కొంతమంది పరువు తీసేశారు. ఏమండి చెప్పాలి, ఎవరిని ప్రేమించున్నారు? ఎక్కడికి నాకు షార్ట్ అయిపోయాడు ఆయన. స్తోత్రం కలిగిన కానీ కృపమ్మ రాలేదు, బతికిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పురుషులారా, ఈ భార్యను ప్రేమించడం అంటే ఏంటి? తిండి ఎట్టడం, బట్ట ఇవ్వడం, నీ ఇంట్లోకి ఎన్ని తెచ్చిపెడుతుంది, ఇంకేడు కావాలంటే ఇది కాదు, ఇది కాదు. మీ హృదయాలలో హ్యాపీనెస్ ఉందా లేదా? ఆమేన్. అర్థమవుతుందా? నేను అంటాను, మీరు అన్యోన్యతగా ఉంటే మీ భర్త నీ మెల్లో 2 తులాలు తాడేయకపోయినా పర్లేదు, 5 రూపాయలు గోల్డ్ తెచ్చి అదేసిన ఆనందమే. వాస్తవా కాదా? చెప్పండి. మీ హృదయాలు దూరంగా ఉండి మనుషులు మాత్రమే పక్క పక్కన ఉండి 5 తులాలు వేసిన నిజంగా ఉన్నారా? యేసు నామములో ఈరోజే ఆ కట్లు మీ మధ్యలో తెగిపోవును కాక. నేను చెప్తున్నాను, మీ కుటుంబాలు దీవించబడబోతున్నాయి. దేవుడు మరలా మిమ్మల్ని కట్టబోతున్నాడు. దేవుడు తన యొక్క ప్రేమను మీ మీద కుమ్మరించబోతున్నాడు. దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశములు మీ ద్వారా ఆయన నామం మహిమపరచుకోవడానికి మిమ్మల్ని ఒక ఉన్నతమైన కుటుంబాలుగా ఆయన తీర్చిదిద్దబోతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, అందుకే నీ భార్య ఏ శరీరం? భార్య అయితే నీ పురుషునికి ఏమై ఉండాలంట? ఏమై ఉండాలి? తలైపోదామనా? ఇది భార్య తలైపోవాలనే? భార్య భర్తకి ఏమై ఉండాలట? నేను ఎందుకు మరి చెప్తున్నట్టే, మనం ఆయనకు లోబడాలి. అర్థమైందా? ఎవరికి లోబడాలి? కరుణ్ కుమార్ గారు ఇలాగ ఎవరికి లోబడాలి అంటే, వాళ్ళిద్దరూ మన దగ్గర లేరు. ఇద్దరు భార్యాభర్తలాగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. భార్య అయితే భర్తకి ఏమై ఉండాలి? నీది నీదే నాది నాదే అన్నావు అనుకో, నీది నీదే నాది నాదే అన్నావు అనుకో, ఏమొచ్చేసింది అక్కడ? ఏమొచ్చేసింది? తేడా వచ్చేసింది. ఉదాహరణకు అనుకుందాం. ఇప్పుడు మరి రాజేష్ ఇద్దరు, దేవి ఇద్దరు షాపులో ఉన్నారండి. నీది నీదే నాది నీదే అనుకున్నా అనుకో, ఉంటుందా? ఉంటుందా? వాళ్ళిద్దరూ షాప్ దగ్గరికి వెళ్ళండి, ఎంత పని చేస్తుందో. స్తోత్రం కలిగిన గాకి. ఎంత పని చేస్తుందో. మళ్ళీ సాయంకాలం సరిగ్గా 6 దాటాక ఇంటికాడ పనులు చేస్తుంది. దేనికి స్తోత్రం. ఏం దాటాక? 6 దాటాక ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికాడ ఏం పని ఉంది? ఇప్పుడు దాకా నేను కూడా పని చేసుకుని వచ్చాను కదా, నువ్వు చేయి నేను చేయి అని అనుకోదు, చేస్తుంది. ఎందుకంటే ప్రేమ ఇక్కడి నుంచి ఎవరు విలువలు వారు కొనసాగిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. నేను వాళ్ళని ఎందుకంటే కొంచెం ఇంకెవరన్నా అన్నాను అనుకో, మా కోసమేనా మేమేనా కనపడ్డాం అని ఒకవేళ అపార్థాలు చేసుకోవచ్చు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా చూడండి, షాపు దగ్గర ఉంటుందా? ఎంత పని? విరామం లేని ఓర్పుతో కూడిన పని. ఇన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్తుంది. నేను చాలా సంతోషిస్తాను. దేనికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాళ్ళు దీవించబడ్డానికి గల కారణం కూడా వాళ్ళిద్దరూ కలిసి పని చేయడం. ఆమేన్ చెప్పండి. ఏం చేయడం? కలిసి అంటే పక్క పక్కన కూర్చొని కాదు, ఇవి కూడా ఇంటర్నల్. ఎక్కడయ్యి
లోపడి కలాలి. దేనికి స్తోత్రం కలిగిన కానీ లోపడి కలిస్తే ఓర్పు వచ్చేస్తుంది, లోపడి కలిస్తే సహనం వచ్చేస్తుంది, లోపలిది కలిస్తే తగ్గింపు వచ్చేస్తుంది, లోపలి కలిస్తే తొందరపడి మాట్లాడకుండా ఒకవేళ ఆయన మాట్లాడినప్పుడు ఈమె తగ్గిపోతుంది, ఈమె కొంచెం మాట్లాడినప్పుడు ఆయన ఆలోచించడం మొదలెడతాడు. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే ఇది ఓర్పు ఉందో ఈ ఓర్పు పరలోక సంబంధమైన దేవుని దగ్గరికి మనం తీసుకుని వెళ్తాడు. నేను ముగించున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది లేనప్పుడు ఎక్కడే లేకపోతే ఇంకెక్కడికి ఏం వెళ్తాం? అర్థమైందా నా మాటలు? ఎక్కడ లేనప్పుడు ఎక్కడే లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? అందుకే ఇక్కడ దైవికమైన కుటుంబంగా ఈ నీతిలోను, ఈ పవిత్రతలోను, ఈ యథార్థతలోను, ఈ ప్రేమలోను నీవు నీ భార్యకు అందించాలి. భార్య భర్తకు అన్ని విషయాల్లో ఏమై ఉండాలి? లోబడి ఇది ఉన్న దగ్గర ఓర్పు, సహనము, ప్రేమ ఇవన్నీ స్థిరమైనవిగా ఎప్పుడైతే స్థిరపరచబడేటట్లుగా మనము కాచుకుంటామో ఈ స్థిరత్వము పరలోక మహిమలోనికి తీసుకుని వెళ్తుంది. స్తోత్రం. ఎంత ఉంది వివాహ సంబంధముల లింకు? ఆమెను చెప్పండి. ఎంత ఉందండి దేంట్లో లింకు? ఈ పెళ్ళిలో ఇంత లింక్ ఉంది. అందుకే ఇది ప్రభు అంటాడు, ఇదిగో ఆయన మనకు వరుడై ఉన్నాడు. ఎవరు మనకి? ఇది క్రీస్తుకి సంఘమునకు. మరలా ఆయన అంటాడు పౌలు గారి మాటలు, ఇది క్రీస్తుకు సంఘమునకు నేను వివరిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రీస్తుకు సంఘమునకు ఏర్పరచబడిన బంధము అంటాడు. ఇది క్రీస్తు, ఇదిగో ఆయన పెండ్లి కుమారుడైతే వధువైన సంఘము భూమి మీద సిద్ధపడుతున్న కన్యకగా మధ్యాకాశములో పెండ్లికి సిద్ధమవుతున్న ఆ వధువు కోసం ఆయన రాబోతూ ఉండగా ఇక్కడ వచ్చే ప్రతి శ్రమలోను, ప్రతి వ్యతిరేకతలోను, ప్రతి ఇబ్బందులలోను, ప్రతి అవమానాలలోను, ప్రతి విషయంలోనూ మనకు ఓపిక అవసరం. ఇప్పుడు చెప్తున్నాను, మీ కుటుంబం ఘనపరచబడాలంటే భార్యగా, భర్తగా మీకేం అవసరం చెప్పాలి? ఏమవసరం? ఓపిక అవసరం. అది మీరు తిరిగి కొనసాగించడం చేయండి. మీ ఇల్లు స్వర్గసీమగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, నమ్మండి. అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు. ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంచిన దేవుడు. జరగవని నేను యోచింపగా జరగవని నేను యోచింపగా వికర కార్యములుని చేసిన. ఆమేన్. జరగవని నేను యోచించిన వికర కార్యములని చేసిన అసమానుడా, భీకరసురుడా, అసమానుడా,